హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షెర్ని. ఎయిర్టెల్ ఆర్ జియో ఈ రెండింటిలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక సిమ్ మీ డే టు డే లైఫ్ లో యూస్ చేస్తారు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఎండ్ వరకు చూడండి. జియోలో ఇవి అయితే బేసిక్ ప్లాన్స్, ఇవి పెద్దగా వీటి నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ప్లాన్ 249 రూపీస్ కి 28 days వ్యాలిడిటీ ఉంటుంది. డైలీ 1 GB డేటా వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంది. 579 రూపీస్ పెట్టి కనుక మనం రీఛార్జ్ చేస్తే 56 days 1.5 GB పర్ డే నెట్ వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ ఎవరికి సూట్ అవుతుంది అంటే, నాకు ఇంట్లో వైఫై ఉంది, నేను బయటికి వెళ్తేనే నెట్ వాడతాను, ఇంట్లో పెద్దగా నెట్ వాడను, వైఫై మీదే వాడతాను, ఇలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ కి ఈ ప్లాన్ సెట్ అవుతుంది. కమింగ్ టు 5G అన్లిమిటెడ్ ప్లాన్స్. ఈ ప్లాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఇయే వాడతాను కాబట్టి. 5G అన్లిమిటెడ్ లో స్టార్టింగ్ వచ్చేసి 349 రూపీస్, అంటే 350 రూపీస్ వేసుకోండి. 350 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేస్తే 28 days వస్తుంది. డైలీ 2 GB ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ ప్లస్ అన్లిమిటెడ్ డేటా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఎంతన్నా వాడుకోండి, మీ ఇష్టం. 28 days మీరు అన్లిమిటెడ్ డేటా యాక్సెస్ చేయొచ్చు. మీరు హాట్స్పాట్ ఆన్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కు ఇస్తారా, ఆర్ ఎల్స్ మీరే హాట్స్పాట్ ఆన్ చేసుకుని సిస్టమ్ లో వాడుకుంటారా, నెట్ఫ్లిక్స్ లో వాడుకుంటారా, 4K కంటెంట్ చూస్తారా, ఇదంతా మీ ఇష్టం. అన్లిమిటెడ్ డేటా 28 days వస్తుంది. జస్ట్ 349 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే. 720 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేయగలిగితే జియోలో 70 days వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ఒకటి ఉంది. అందులో 2 GB పర్ డే ప్లస్ 5G అన్లిమిటెడ్ వస్తుంది. 70 days 5G అన్లిమిటెడ్ జస్ట్ ఫర్ 720 రూపీస్. అంటే ఇట్స్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. నా దగ్గర కొంచెం మనీ ఉన్నాయి, నేను ఈ మంత్లీ ట్వైస్లీ వేసుకోలేను, నా వల్ల కాదు. సంవత్సరం మొత్తానికి ఒకేసారి వేసేస్తానని కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, వాళ్ళ కోసం ఈ ప్లాన్ అండి. 3600 కనుక మీరు కట్టగలిగితే 3600 ఇఫ్ యూ క్యాన్ పే 365 days కి మీకు రీఛార్జ్ అనేది అవుతుంది. 5G అన్లిమిటెడ్ వస్తుంది. 365 days కి 5G అన్లిమిటెడ్ వస్తుంది. మీరు డేటా పిచ్చగా వాడేవాళ్ళు అయితే దిస్ ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్లాన్. ఈ రీఛార్జ్ ప్లాన్స్ కంటెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్ భయ్య, నేను ఎక్కువ డేటా వాడతాను, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాను అంటే ఇయర్లీ ప్లాన్స్ మీరు కట్టేసుకోండి. ఇయర్లీ ప్లాన్స్ చాలా వాల్యూ ఫర్ మనీ అవుతాయి. లేదు ఇయర్లీ ప్లాన్స్ కట్టుకునే అంత పైసలు నా దగ్గర ఇప్పుడు లేవు భయ్య, నేను కొంచెం ఇయర్లీ కన్నా తక్కువ ప్లాన్స్ కట్టుకుంటాను కానీ 5G అన్లిమిటెడ్ బాగా వాడతానంటారా, అప్పుడు మీరు 70 days ప్లాన్ గానీ 56 days ప్లాన్ గానీ వాడుకోండి. అవి మీకు డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ అవుతాయి. సో మోస్ట్లీ జియో ఆర్ ఎయిర్టెల్ ఈ రెండు సిమ్సే ఎక్కువ వాడతారు. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్